దోస్తులు వైగడ తెచ్చిన ఎందుకంటే గడ్డిగడ్డలు వేసుకోవాలన్నమాట ఈరోజు మనవి. నేనైతే కడిచామన్నమాట గడ్డిగడ్డలు. ఎన్ని కట్టలు వేసుకోవాలి? ఒక 170 దాకా పోయినాయి. ఎందుకంటే తక్కువైనాయి సార్, పైసా అయితే ఎక్కువైనాయి. పైసా అయితే జర కిందికి వచ్చి మంచిగా వీలే పోతా, అందుకని జర తక్కువ అన్నమాట. ఈ గడ్డికైతే అన్నీ వేసుకోతున్నాం. తాళ్ళు అయితే పట్టుకొచ్చిన బండి కాడ ఉన్నాయి తాళ్ళు. అక్కడ అయితే వస్తున్నాడు, ఈ విధంగా అయితే పోవాలి. గడ్డికైతే అయితే విరుస్తున్నాం ఇలా. మొత్తం అయితే ట్రాక్టర్ వచ్చింది, గడ్డికట్లు అయితే విరుస్తాం అన్నమాట. ఇక ఇట్లా ట్రాక్టర్లో వేస్తాం అన్నమాట పెద్దగా. అక్కంచెల్లి కొచ్చగా వేసారన్నమాట. ఒక 54 గంటల దాకా పడతాయి అన్నమాట. మొత్తం చెట్టు డబ్బు అయితే బాగానే పెద్దగా ఉంటుంది. ఆ తార్లు అయితే మొత్తం మనం మీదికి కట్టాలి, మన కింద పడకుండా. గడ్డికైతే అయితే కసక్క మన వాయికాడికి అయితే వేసుకోవాలి. ఇక రైట్గా ఆడికి వేసుకోవాలి మన గడ్డి కాడికి. మా తాత అయితే ఆడ పెట్టిన గడ్డికట్టలు లేపు ఇట్లా అంత సాధ్యమని తాత అయితే ఆంజండి. ఇక గడ్డికైతే పెడదాం ఇక దీని మీద. వెనకవు అయితే వేరుచోడైతే అయిపోయింది. ట్రాక్టర్ అయితే పోతుంది అన్నమాట. ఇది ఒకటి అక్కడ ఒకటి పోతుంది, రోడ్ కొంచెం చూడండి. తోలిపోయింది కట్టలు వేసేసరికి. తక్కువ బరువులు ఒక్కొక్కటి ఒక 40 కిలోలు దాకా ఉన్నది. మా తాత అయితే ఇచ్చినాడు. ఎంత దాకా అయిపోయిందా వేరుడు గడ్డిగడ్డలు? బరువు ఎక్కువనాయా తక్కువనాయా? పచ్చిగా ఉన్నాయా లేకపోతే ఎట్లా? కట్ట ఎక్కువ బరువు ఉందా? గడ్డి పచ్చిగా ఉందా? ఏం లేదా? మీకు అవుతుంది. అక్కడ అయితే గడ్డెక్క అయితే వేసామన్నమాట. కట్టలు తీసుకొని గడ్డెక్కడికి మనం పచ్చిగుందా అది? ఇది కుమ్మరిదాం తాళ్ళు కూడా కుమ్మరి. ఏమైతుందా? అయిపోయిందా కట్టలు వేసుడు? అయిపోయింది. పేర్చినా మరాడ ఆడ బైకాడ ఎడ వేసినా అన్నీ అట్నే ఉన్నాయి. ఎడ వేసినా అన్నీ అట్నే ఉన్నాయి. ఆడ ఎప్పుడు పెరుస్తుంది మరి? రేపు ఎప్పుడు పెరుస్తుంది? పుస్తకం ఏమన్నా పడితే వాన పోయినా పడితే నానయా ఏం మూట తాడుగట్లు ఏం గట్ల ఉంటాయి మరి కట్టలు అవి? అంతేనా? దంటుగా మరి గట్లే తీసుకున్నమాట. మొత్తం ఎడకాకి కుంగి వలిపోయింది. చూసుకోవచ్చు ఎట్లయిందో సంసారం. సొంత అయిపోయింది అనమాట. ఇంకా కట్టలు ఎక్కి ఉన్నాయి, ఇంకా వేర్చలే. ఇంకా వేర్చాలి సాయంత్రం లేకపోతే పొద్దుగానే వేర్చాలి. కట్టలైతే అడిగి ఇదే వేసుకోతున్నాం ఇక అక్క. ఆడ చూపిస్తే పారు మీకు ఎన్ని కట్టలు ఉన్నాయి ఆడ బైక్ ఆడ. మొత్తం ఉన్నాయి కొన్ని కిలోమీటర్స్ ఐడికే సరిపోయినాయి కట్టలు. నిలబడి చూడాలి పోయినాక. గిడికట్లు అయితే ఉన్నాయన్నీ, ఇవన్నీ అయితే వేర్చాలి. పేరుసాం అతని కట్టలు పోతుందా? పేర్చాలి ఇప్పుడు అన్నీ. రండి ఎక్కడ రాని. ఇంకో కోర్సు అయితే వెచ్చాం. 8 కట్టలు వెచ్చాం కింద పెట్టాలి. కిందకొస్తాయి కదా కట్ట దాకా. ఇంకొక కొరస అయితే వేస్తాం. 1 2 3 4 వరుసలు వస్తాయి నాకు తెలిసి. 4 అన్నా 5 అన్న వస్తాయి. మొత్తం గట్టిగా అయితే పొల్లు పోయి అన్నీ వేసేయాలి ఇక. చలో మళ్ళీ బయకడితే వచ్చిన, ఎందుకంటే ఈ కట్టలు అయితే వేసలే కదా. ఇప్పుడు 4 వరుసలు వేసామన్నమాట. 8 కట్టలు ఇట్లా సపరేట్ ఇంటికి పోయినాం. ఇప్పుడు వచ్చినాం మళ్ళీ. ఇప్పుడు ఒక 5 ఉంది. గంట ఎప్పట్లో కథ అవుతాయి అన్నమాట. ఆ గడ్డలు ఈడ కట్టలని ఈడేసి మోపులు వేసేసరికి మొత్తం చల్లబడ్డది బాగా. ఇంకా మళ్ళీ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఒక గంట ఎప్పట్లో అయితే మొత్తం వేసేసా. కట్టలని అయితే రప్ప వేరుస్తాం మనం.
మొత్తానికైతే సగం మట్టుకు అయితే వేర్చాము కట్టలు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక 10 గళ్ళు ఉన్నాయి, 10-15 గళ్ళు ఉన్నాయి. అవన్నీ వేర్చే కొత్త అవుతుంది అన్నమాట. కష్టం ఉంటుంది, రిస్క్ ఉంటుంది ఇట్లా కట్టలు వేర్చడానికి. ఇంతమంది కట్ట మొత్తం ఒక 5 వరుసలు అయితే వేసినాయి. 7 కిలోడికి కింద అయితే 8 వేసినాయి అన్నమాట. ఇగో ఇంచలు అయితే తీసుకొస్తారు కట్టలు. నా ఒక్కని చేయబట్టి రిస్క్ అయింది, అందుకనే పడవలో పెట్టుకున్నాం అన్నమాట. ఇద్దరిని పడవలుగా మంచిగా గడ్డ దగ్గరికి వేస్తారు. మొత్తం అయితే అన్నీ వేసినాక మళ్ళీ పెడతా వీడియో. ట్రా అమ్మో మీదికి ఎక్కింది ఏమో వేసుకుంటా. నాకైతే గడ్డి వేసి అయితే అయిపోయింది. కట్ అయిపోయినాడు అమ్మ బుగ్లో ఉండ 150 ఉండే 140 అయినాయి. మొత్తానికి అయితే గడ్డి అయితే అయిపోయింది. ఇక చూడు మళ్ళీ మరికొన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుర్రి, లైక్ అండ్ షేర్. ఇక మళ్ళీ కలుసుకుందాం.